జనరల్‌గా లేడీస్ తీసుకుంటే ఎక్కువగా లైక్ అంటే ఇప్పుడు 'సమంత' లాంటి హీరోయిన్స్ అంటే నాట్ ఓన్లీ 'సమంత' గారు, 'సమంత', 'తమన్నా' ఇలాంటి ఆర్టిస్ట్‌లను తీసుకుంటే వాళ్ళు ఇండస్ట్రీకి ఎప్పుడో వచ్చారు. ఒక 15 ఇయర్స్ అవును. బ్యాక్ వచ్చారు. స్టిల్ దే ఆర్ మెయింటైనింగ్ లైక్ దట్ ఓన్లీ. ఇంకా చెప్పాలి అంటే దే ఇంప్రూవ్డ్ ఎ లాట్. వాళ్ళకి మధ్యలో ఏవో ఒకటి కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. సరే 'తమన్నా' గారంటే అలానే ఉన్నారు. బట్ 'సమంత' గారు తనకి చాలా ప్రాబ్లమ్స్ అవును. వచ్చాయి మధ్యలో. సో, ఇలాంటి వాటి నుంచి కూడా వాళ్ళు బయటపడడానికి జిమ్ చేశాము, వర్కౌట్స్ ఎవ్రీడే చేశాము. అంటే ఆవిడ ఆ సిట్యుయేషన్‌లో ఒక పక్క ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా ఎవ్రీడే ఇన్‌స్టాలో తన పిక్స్ షేర్ చేస్తూ ఉండేది. ఈరోజు నేను ఐ డిడ్ అంటే నేను ఇది చేశాను అని చెప్పేసేసి. ఎలాంటి కండిషన్‌లో ఉన్నా అంటే బ్రెయిన్ ఫంక్షన్ ఎలా ఉన్నా కానీ బాడీకి రెస్ట్ లేకుండా వర్కౌట్ చేయడం అది కరెక్టేనా? యాక్చువల్లీ ఇట్స్ ఎ గుడ్ థింగ్ అండి. వెనెవర్ యూ పుట్ యువర్ బాడీ అండర్ స్ట్రెస్, హ్మ్. యువర్ బ్రెయిన్ విల్ ఫీల్ రిలీఫ్. బట్ దే డోంట్ హావ్ స్ట్రెంత్ కదండీ! వెన్ షీ స్ట్రెంగ్త్ అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇఫ్ షీ ఈస్ ఆన్ సమ్ మెడికేషన్ లేదా ఫుడ్ సరిగ్గా లేదు, స్ట్రెంగ్త్ లేదు అంటే హ్మ్. డిపెండింగ్ ఆన్ యువర్ ఫిజికల్ కండిషన్ ఆ వర్కౌట్ రొటీన్ అనేది ట్రైనర్ మారుస్తాడు. హ్మ్. ఎవ్రీడే ఏం హెవీ చేయించడు. బట్ మెయిన్ థింగ్ ఈస్ షోయింగ్ అప్ టు ద జిమ్. హ్మ్. సో వాళ్ళు అదే మెయింటైన్ చేశారు. ఎవ్రీడే జిమ్కి వెళ్ళే వాళ్ళు సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ చేసేవాళ్ళు. ఆ ఓకే. ఫిజికల్ యాక్టివిటీ కోసం యూ గెట్ మోర్ మోటివేటెడ్ కూడా. హ్మ్. సో ఇంకా ఏంటంటే ప్లెజెంట్గా ఫీల్ అవుతారు. దానికోసం వాళ్ళు వర్కౌట్స్ చేస్తారు. కొన్ని ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటకి రావడానికి జిమ్ అనేది చాలా యూజ్ అవును. అవుతుంది. సో, ఇలాంటి వర్కౌట్స్ అనేది చాలామంది సెలబ్రిటీస్ అనేది ఎవ్రీడే జిమ్‌కి వెళ్ళడం ఒక అంటే ఫుడ్ తినడం మాకు ఎంత ఇంపార్టెంటో మేము వర్కౌట్ చేయడం కూడా మాకు అంతే ఇంపార్టెంట్ అండ్ అని వెన్ ఇట్ చెప్పేసి కమ్స్ టు సెలబ్రిటీ ఏమవుద్దంటే స్క్రీన్లో ఎలా కనిపిస్తున్నారు అనేది వాళ్ళ లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. హ్మ్. సో ఇంకా వాళ్ళకి తప్పదు. దే హ్యావ్ టు ఈట్ ఇన్ ఎ సర్టెన్ వే, దే హ్యావ్ టు మెయింటైన్ దెమ్సెల్ఫ్ ఇన్ ఎ సర్టెన్ వే. హ్మ్. సో వాళ్ళ ఫుడ్, లైఫ్ స్టైల్, వర్కౌట్ అన్నీ ప్రాపర్గా వాళ్ళు మెయింటైన్ చేసుకోవాల్సిందే. ఓకే. సో, బేసిక్‌గా సమంత గారు అసలు ఎలా వర్కౌట్ అంటే ఆవిడ డైట్ అది ఎలా ఉంటుంది? నాకు పెద్దగా ఏం ఐడియా లేదండి. సో బట్ అంటే అంటే ఐ నెవర్ ట్రైనర్స్ మీరు ఎప్పుడైనా మాట్లాడుతూ ఉంటారు కదా! మాట్లాడుకున్నప్పుడు అంటే షీ ఈట్స్ నాన్ వెజ్ హ్మ్. అంతవరకు తెలుసు. వర్కౌట్ ఇప్పుడు ప్రస్తుతం ఒక ట్రైనర్ తనకొక సెపరేట్ ట్రైనర్ ఉన్నాడు. హ్మ్. సో అతను ఎప్పుడో ముస్తఫా. యాహ్! ముస్తఫా. ముస్తఫా. బిఫోర్ రాజేష్ అని ఉండేవారు చెన్నైలో. ఓకే. ఆ! ఇప్పుడు ఓకే. ముస్తఫా అని ట్రైనర్. ఈస్ హ్మ్. ట్రైనింగ్ హర్. ఓకే. అంటే వీళ్ళు నార్మల్‌గా ఫుడ్ తింటారా అసలు? తింటారండి. ఇప్పుడు స్ట్రెంత్ కోసం ఏదో తినాలని తింటారా? అహా! అలా ఏం లేదు. సో హ్మ్. ఇప్పుడు హెల్తీ ఫుడ్ మీరు క్వాంటిటీ ఎక్కువ తిన్నా ఏం గాదు. హ్మ్. అన్‌హెల్తీ ఫుడ్ ఎక్కువ తింటే ప్రాబ్లమ్. సార్ ఇప్పుడు హెల్తీ ఫుడ్ అంటున్నారు. సరే ఇక్కడ ఒక మాట అడుగుతాను నేను మిమ్మల్ని. అంటే చాలామంది అనే మాట ఇది. బిర్యానీ తినకూడదు డైట్‌లో ఉన్నప్పుడు అని చెప్పేసి చెప్తారు. అంటే ఇది నిజమేనా? డైట్‌లో ఉన్నప్పుడు నిజంగానే బిర్యానీ సో తినకూడదా? మీరు స్పెసిఫిక్‌గా తీసుకుంటే వాట్ పార్ట్ ఆఫ్ బిర్యానీ ఆర్ యూ ఈటింగ్ అనేది మనం చూసుకోవాలి. ఇప్పుడు హ్మ్. బిర్యానీలో మనకి చికెన్ పీసెస్ గూడా వస్తాయి. చికెన్ పీసెస్ ఎక్కువ తిని రైస్ తక్కువ తిన్నారనుకోండి ఏం గాదు. దాన్ని రివర్స్ చేస్తే ప్రాబ్లమ్. ఓకే. రైస్ ఎక్కువ తిని చికెన్ ఇంత తిన్నారంటే ఇట్స్ ఎ ప్రాబ్లమ్. మా ఫ్రెండ్ ఒకతనుంటాడు నా కొలీగ్. సో, తనేంటంటే బిర్యానీ తెచ్చుకున్నాడు అంటే ఒక పెద్ద ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తెచ్చుకుంటాడు. బిర్యానీతో పాటు థమ్స్ అప్ గాని, స్ప్రైట్ గాని తెచ్చుకుంటాడు. పెట్టుకోవడం, తినడం, తాగడం, పెట్టుకోవడం, తినడం, తాగడం ఇవే ఉంటాయన్నమాట. నేను అనుకుంటా ఉంటాను ఎలా ఇంత బిర్యానీ నీకెలా డైజెస్ట్ అవుతది అంటే, "ఏం లేదు బిర్యానీ తినాలి, కూల్ డ్రింక్ తాగాలి. సో, అక్కడక్కడ బ్యాలెన్స్ అయిపోతుంది." సో అది మోస్ట్ అన్‌హెల్తీయెస్ట్ వే. కార్బన్ డయాక్సైడ్ ఫుడ్ తింటున్నప్పుడు ఇస్తున్నప్పుడు మీకు తెలియకుండానే డైజెస్టివ్ హెల్త్‌ని మొత్తాన్ని స్పాయిల్ చేస్తున్నారు. బట్ కొంతమందికి ఏమవుద్దంటే హార్ట్ గెయినర్స్ ఉంటారు. ఎంత ఫుడ్ తిన్నా గానీ వాళ్ళు వెయిట్ పుట్ ఆన్ అవ్వరు. హ్మ్. దే కెన్ గెట్ అవే విత్ ఎనీథింగ్. హ్మ్. ఏది తిన్నా గానీ వాళ్ళు వెయిట్ పుట్ ఆన్ అవ్వరు. హాయిగా తినేస్తారు. ఒక ఇలా విధంగా వాళ్ళు లక్కీ అనే అనుకోవాలి. ఒక ఒక న్యూట్రిషనిస్ట్, ఒక డాక్టర్. సో, వాళ్ళేం చెప్పారు అంటే, బిర్యానీ అనేది ప్రాపర్‌గా తింటే ఇట్ ఈస్ వెరీ హెల్తీ మీల్. ఎందుకంటే అందులో ప్రోటీన్ ఉంటుంది. బాస్మతి రైస్ వల్ల వెయిట్ పెద్దగా గెయిన్ అవ్వరు. సో, బ్యాలెన్స్‌డ్ మసాలాస్ ఉంటాయి, స్పైసెస్ అంతా ఉంటే బిర్యానీ అనేది మంచి హెల్తీ మీల్ అని సో, చెప్పేసి చెప్పారు. లాజిక్ ఏంటంటే ఇప్పుడు వాట్ ఈస్ హెల్త్ అనేది మనం ముందు డెఫినిషన్ తీసుకోవాలి. హ్మ్. ఇప్పుడు మీకు బాడీకి రన్ అవ్వడానికి యూ నీడ్ సర్టెన్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్. హ్మ్. ఆ క్యాలరీస్‌లో ఏది తిన్నా గానీ మీరు వెయిట్ పుట్ ఆన్ అవ్వరు. బట్ హౌ డస్ యువర్ బాడీ లుక్? ఇప్పుడు అదే సపోజ్ మీకు 1000 క్యాలరీస్ అనుకోండి. హ్మ్. 1000 క్యాలరీస్ మీరు ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్స్ నుంచి తీసుకున్నారనుకోండి. మీ బాడీ ఒకలాగా అనిపిస్తది. హ్మ్. అదే 1000 క్యాలరీస్ మీరు బిర్యానీలు, స్వీట్లు అవి ఇవి తిన్నారనుకో ఒకలాగా అనిపిస్తది. హ్మ్. లుక్ వచ్చేసి మారిపోతది. హ్మ్. సో, ఆర్ యూ లుకింగ్ ఫిట్ ఆర్ యూ జస్ట్ లుకింగ్ స్లిమ్ అనేది మారిపోతది. ఓకే. ఇప్పుడు అదే 1000 క్యాలరీస్‌లో నేను ఫ్రూట్స్, వెజ్జీస్, డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే అపియరెన్స్ ఒకలా ఉంటుంది. అవును. అదే 1000 క్యాలరీస్‌లో నేను బిర్యానీ, నాన్ వెజ్, ఫ్రైడ్ రైస్ లాంటివి తీసుకుంటే ఆటోమేటిక్‌గా అపియరెన్స్ అనేది ఎగ్జాక్ట్‌లీ. మన ఫేస్‌లో తెలిసిపోతుందా? ఫేస్‌లో తెలిసిపోతది, బాడీలో తెలిసిపోతది, ఓహ్! కాంపోజిషన్‌లో తెలిసిపోతది. ఓకే. ఇప్పుడు సంబడీ ఈజ్ ఈటింగ్ ఓన్లీ లీన్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, హెల్తీ కార్బ్స్, హెల్తీ ఫ్యాట్స్ తింటున్నా అంటే హీ లుక్ బిల్ట్.
ష్రెడెడ్ నీట్గా కనిపిస్తాడు. లేదు వాడు అదే 1000 క్యాలరీస్లో జంక్ తింటున్నా అంటే జంక్ లానే కనిపిస్తుంది. బట్ ఏదైనా క్యాలరీ ఎండ్ ఆఫ్ ది డే వెయిట్ ఒకటే కనిపిస్తుంది మీకు. హీల్ ఆల్సో బి 50 kgs, హీల్ ఆల్సో బి 50 kgs. కానీ ఈ 50 kgs వేరేలా కనిపిస్తుంది, ఈ 50 kgs వేరేలా కనిపిస్తుంది. నో నేనేమంటున్నానంటే 1000 క్యాలరీస్ ఇక్కడే ఉన్నాయి, 1000 క్యాలరీస్ ఇక్కడే ఉన్నాయి. ఏదైనా కానీ ఫ్యాట్ లైక్ అంటే ఫ్యాట్ కన్వర్ట్ అయ్యే విధానం వేరుంటుందా? ఆబ్వియస్లీ ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, కార్బ్స్ ఆర్ ఈజీ టు కన్వర్ట్ టు ఫ్యాట్. ఇప్పుడు ప్రోటీన్ ఎక్కువ ఉంది అనుకోండి, ప్రోటీన్ ఈజ్ రియల్లీ హార్డ్ ఫ్యాట్లో కన్వర్ట్ అవ్వడానికి. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. మరీ ఎక్సెస్ ప్రోటీన్ తింటే కన్వర్ట్ అవ్వచ్చు, కానీ దట్ విల్ బి ద లాస్ట్ థింగ్, కార్బ్స్ విల్ బి ద ఫస్ట్ థింగ్. సో అలా అనమాట. ఇప్పుడు విత్ ఓన్లీ కార్బ్స్ తిన్నాడు అనుకోండి, ఆబ్వియస్లీ హిస్ బాడీ విల్ కన్వర్ట్ ఇట్ ఇంటూ ఫ్యాట్. ఎక్సెస్ ఎనర్జీ మీరు వాడట్లేదు, బాడీ ఏం చేస్తుంది, లెట్స్ యూజ్ ఇట్ ఫర్ లేటర్ అని చెప్పి ఫ్యాట్కి కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ మీరేం ఎక్సెస్ ఎనర్జీ ఇవ్వట్లేదు, మీరు ఇచ్చేది అమైనో యాసిడ్స్ మాత్రమే. సో ఇట్లా ఐదర్ కన్వర్ట్ ఇంటూ మజిల్ ఆర్ జస్ట్ గో యాజ్ వేస్ట్. అబ్బా, లాజిక్ నిజంగానే బాగుందండి. ఏదైనా హెల్తీగా ఇచ్చినప్పుడు అది మన ఫేస్లో బాడీలో తెలిసిపోతూ ఉంటుంది. బట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ హెల్దీ ఇట్ విల్ కమ్ లైక్ ఒక ఆడ్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. మేబీ అందుకేనేమో ఇన్స్టాలో ఈ మధ్య కొటేషన్స్ చూస్తున్నా, ఒక్క నెల రోజులు నాన్ వెజ్ మానేసి చూడండి, మిమ్మల్ని మీరు నమ్మలేరు అని చెప్పేసేసి. ఏమవుతుందో నాకు కూడా తెలియదు, అందుకే మిమ్మల్ని అడుగుతున్నా అసలు ఏమవుతుంది. స్టూపిడిటీ అండి, ఐ డోంట్ నో ఎందుకు వై పీపుల్ ఆర్ అగైన్స్ నాన్ వెజ్ అనేది నాకు అర్థం కాదు. ఇప్పుడు క్లీనెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఎప్పుడైనా మీట్ నుంచి వస్తుంది. నన్ ఆఫ్ ద వెజ్ సోర్సెస్ హ్యావ్ క్లీనెస్ట్ సోర్స్. అదేంటి కొంతమంది ప్రకృతి ప్రేమికులు మీరు రాజ్మా తిన్నా వస్తుంది, లేకపోతే శనగలు తిన్నా వస్తుంది. రాజ్మా తింటే మీకు 24 grams ప్రోటీన్ వస్తుంది, ఓకే. దాంతోపాటు 54 grams కార్బోహైడ్రేట్స్ కూడా వస్తాయి. అమ్మో, అదే 100 grams-లో యూ హ్యావ్ 54 grams కార్బ్స్, 24 grams ప్రోటీన్. అదే చికెన్ అనుకోండి, మీరు సేమ్ 100 grams తింటే మీకు లీన్ కట్ బ్రెస్ట్ పీస్ అయితే అరౌండ్ 33 ఎగ్జాక్ట్ అయితే 33.33 grams ప్రోటీన్ వస్తుంది, 3 grams ఫ్యాట్ వస్తుంది. సో హౌ కెన్ యూ ఈక్వేట్ దిస్ విత్ రాజ్మా అనేది నాకు తెలియదు.